తల్లిదండ్రులు దుఃఖపరచకూడదు. విశ్వాస జీవితంలో తల్లిదండ్రులు శరీరాంశమైన తల్లిదండ్రులు ఉన్నారు, ఆత్మాంశమైన తల్లిదండ్రులు ఉన్నారు. ఆత్మాంశమైన తల్లిదండ్రులు అసలు దుఃఖపరచు అంటే శరీరాంశమైన తల్లిదండ్రులు ఒకసారి దుఃఖపరచచ్చు అని లేదు, ఎవరిని దుఃఖపరచడానికి లేదు. నేను అంతే చెబుతూ ఉంటాను, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడండి, ప్రేమించండి. కనుక ప్రేయసులారా, నేను యుద్ధంలో నువ్వు ప్రవేశించావు, నేను దండలో చేర్చుకున్నాడు ఆయన సంతోషపరచాలంటే పిరికివాడిపై పోకూడదు. యుద్ధంలో పోరాటం నేర్చుకోవాలి. యుద్ధం ఏం చేస్తారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు బాబు తెలుసా? నేను యుద్ధంకి పోలేదంటే పోకపోయినా తెలుస్తుంది, మనం ఎవరు పోలేదు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ప్రాణం పెడతారు కదా. నా దేశ రక్షణ కొరకు నా ప్రాణం పెడుతున్నాను, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు ప్రాణం పెడతాను. అవునా? ఎంతమంది ఉంటారు అక్కడ? అలాగా నేను దేవుని కొరకు నా ప్రాణం, ఆయన్ని సంతోషపరచాలి, ఆయన్నే గనపరచాలి. ఎందుకు? నేను నా మురికి తీసేసి నన్ను పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకున్నారు కనుక నేను నా సొత్తు కాదు, ఆయన సొత్తు. లేకపోతే నేనేనాడో పాడైపోయేవాడిని. ఆయన నన్ను విధుసు వచ్చి రక్షించే కనుక ఆయనతో ఉంటాను. కనుకనే చాలాసార్లు పాట పాడుకుంటూ ఉంటాను, నేను వాడనై ఉండబోరేదన్ యేసు ప్రియా రక్షక. శేషుల వాస్తవేనా? అలాగ ఉండగలమా? నా ప్రభు కొరకు నేను ప్రాణం పెట్టగలనా? సోదరులా యోచించేయండి. అది ఎలా సాధ్యం అంటే సాధ్యమే. ఎలా అంటే దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న మనుషుడు ఎక్కడ భయపడాడు, పిరికివాడు కాడు. మీ మాట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినటం న్యాయమా? సొంతకు నిలబడినారు. ఏమన్నా తెలుసునా? దేవుని మాట వింట కంటే మీ మాట వింటా న్యాయమా? నెబుకద్నెజరు, నా దేవుడు రక్షించడు సమర్థుడు, నీ ప్రతిమకు నేను మ్రొక్కను. విశ్వాసమన్నదా? పాట అయితే పాడుకుంటూ వెళ్తున్నా, విశ్వాసమన్నదా? కనుకనే ప్రేసులరా, దేవుడు తన జనాంగం ఉంటకు నన్ను మురికి నుండి లోకు నుండి విడిపించినాడు. ఆయన బిడ్డగా ఉండు కొరకు పనికిరాము కనుక ఆయన ప్రాణం ప్రాయశ్చిత్త బలిగా పెట్టి రక్తాన్ని చిందించి ఆయన మన కడిగి పవిత్రపరిచారు కనుక మనం ఆయన సొత్తు, ఆయనతో ఉండాలి. అవునా కాదా? రాఘుశర్మ గారు జీతం ఇస్తున్నాడు. ఎవరు సొత్తు ఆమె? రాఘుశర్మ గారు జీతం ఇస్తున్నాడు. ఆయన ఇస్తే నేను ఆయన పని చేస్తానా ఏంటి అని పోయి హాస్పిటల్ మూల ఊగుంటుంది అనుకోండి, జీతం వస్తుందా? పనిష్మెంట్ రాదా? జీతం సంగతి తర్వాత పనిష్మెంట్ వస్తుందా రాదా? దేవుని నిన్ను కొన్న తర్వాత దేవుని కొరకు నువ్వు జీవించకపోతే పనిష్మెంట్ ఉండదా? ఉండదా? ప్రేసలో గుర్తుపెట్టుకోండి.